హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అచ్చ తెలుగు పిల్ల. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ వేపుడిని సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ వేపుడిని చాలా రుచిగా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే కొంచెం ఆయిల్తోనే టేస్టీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయ ఫ్రై తయారీ విధానం చూపిస్తాను, చూసేయండి. ఒక కళాయి పెట్టుకుని దాంట్లోకి 2 స్పూన్ల వేరుశనగ పప్పులు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం వేగాక 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు అనేది యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అయ్యాక అవి తీసి మిక్సీలో వేసి కొన్ని వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుని ఆ పౌడర్ మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కొన్ని తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇవి ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వాలండి బాగా. ఇప్పుడు దాంట్లో కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అనేది వేసుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెడుతూ తీస్తూ వాటిని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ పొడి పట్టి పక్కన పెట్టుకున్న పౌడర్ అనేది ఈ ఫ్రైలో యాడ్ చేసుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువే పడుతుందండి. ఇలా కనుక చిక్కుడుకాయ ఫ్రై చేసుకుంటే అన్నంలో కూడా బాగా కలిసిద్దండి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టి చూడండి, వాళ్ళకి బాగా నచ్చేస్తుంది ఈ చిక్కుడుకాయ ఫ్రై. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.